హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి. క్యారీ బ్యాగ్స్లోనే ఫ్లవర్ వాజ్లలో పెట్టే ఫ్లవర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా. దానిలో ఒక 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి రెడీ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నేను వైట్ కలర్ కవర్ తీసుకొని పైన కింద పార్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి బైండింగ్ వైర్ అనమాట. ఇలా రౌండ్గా ఉన్న ఏ వస్తువునైనా తీసుకొని దాని చుట్టూ బైండింగ్ వైర్ అనేది పెట్టుకొని ఇలా టైట్గా తిప్పేసుకోవాలి. ఈ నెయిల్ పాలిష్ అయినా సరే, ఇంతకుముందు చూపించినట్టు మన బాటిల్ క్యాప్స్ ఏవైనా సరే కానీ ఇలా తీసుకొని చుట్టేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకుంటే ఇలా వస్తుందన్నమాట. ఇలా ఒక 5 పీసెస్ వరకు రెడీ చేసుకున్నాను. చూడండి, ఇలా రెడీ చేసుకున్న తర్వాత 5 పీసెస్ అనేవి ఇలా వచ్చేసాయి. ఒక ఫ్లవర్కి 5 పీసెస్ అనేవి సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కవర్ ఉంది కదా, దాని లోపల ఈ బైండింగ్ వైర్ అనేది పెట్టేసి గట్టిగా చుట్టేసుకొని ఏదైనా ఒక దారంతో దీన్ని ఈ విధంగా గట్టిగా ముడి వేసేసుకోవాలన్నమాట. ఊడిపోకుండా కట్ చేసుకొని మిగతా ఈ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ అనేది మొత్తాన్ని కట్ చేసుకోండి. కింద బైండింగ్ వైర్ మాత్రం కట్ చేయకుండా ఉండండి. ఇలా కవర్ మాత్రమే కట్ చేయాలన్నమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్న కవర్ని కూడా కట్ చేసిన తర్వాత చూడండి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మిగతా 4 పీసెస్ ఉన్నాయి కదండి బైండింగ్ వైర్, వాటిని కూడా సేమ్ అదే విధంగా ఈ కవర్తోనే ఫస్ట్ ఎలా కవర్ చేసేసాము, మిగతా కూడా కవర్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇది వచ్చేసి గ్రీన్ టేప్ అనమాట. ఈ గ్రీన్ టేప్ని కొంచెం చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ బైండింగ్ వైర్ చివరన ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా చుట్టేసుకోండి. ఈ దారం అనేది మనకు కనిపించకుండా ఉంటుందన్నమాట, నీట్గా వస్తుంది. ఇలా మిగతా వాటిని కూడా కొంచెం టేప్ అనేది చుట్టేసుకుంటున్నాను. ఇలా చుట్టినట్టయితే ఫినిషింగ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట. మనకు ఈ థ్రెడ్ అనేది ఏవి బయటికి కనిపించకుండా ఉంటుంది. ఇలా అన్నిటికీ చుట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక 2 బైండింగ్ వైర్లు చిన్న పీసెస్ లాగా, ఒకటి పెద్దది ఒకటి చిన్నది అనమాట. వీడియోలో చూపించినట్టుగా రెండింటిని చుట్టేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ ఉన్నాయి కదండి కవర్లు, బైండింగ్ వైర్ కవర్స్, ఈ విధంగా ఒకదాన్ని ఒకటి చుట్టేసుకొని దాని చుట్టూ వీడియోలో చూపించినట్టుగా థ్రెడ్ వైర్తోనే ముడి వేసేసుకోండి ఊడిపోకుండా ఉండడానికి. ఇలా థ్రెడ్ వైర్ చుట్టుకున్న తర్వాత మళ్ళీ టేప్ అనేది చుట్టుకోండి. ఎక్కడ దారం కనిపించకుండా గట్టిగా గ్యాప్ లేకుండా చుట్టుకోవాలన్నమాట. ఇలా చుట్టుకున్న తర్వాత ఇవి ఇప్పుడు పెటల్స్ లాగా వస్తాయి. ఫ్లవర్ అనేది ఓపెన్ చేసేసేయండి. మన ఫ్లవర్ లాగా అరేంజ్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఉన్నాయి చూడండి, ఇవి బైండింగ్ వైర్స్. అందులో వచ్చేసి నేను ఇక్కడ గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకుంటున్నాను 2. ఇలా కొంచెం పెద్ద సైజులో అనమాట. ఈ సైజులో ఉన్న గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని ఆ బైండింగ్ వైర్ పైన గమ్ పెట్టి ఇలా గ్లూ అప్లై చేసేసి స్టిక్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్లవర్ ఎంత బాగా వచ్చిందో. ఇలా నేను ఒక 2-3 సైజెస్ ఫ్లవర్స్ అనేది రెడీ చేసి చూపించాను. మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, డెటాల్ బాటిల్ క్యాపు, అదే అలాగే నెయిల్ పాలిష్, వాటి యూజ్ చేసి ఇలా 2-3 రకాల సైజులు అవి రెడీ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 2 బైండింగ్ వైర్ పీసెస్ చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని దానిలో వైట్ కలర్ పూసను ఎక్కించుకొని ఇలా చుట్టేసుకోవాలన్నమాట. 2 అయితే సరిపోతాయి. ఇప్పుడు వీటిని మళ్ళీ ఇక్కడ మనకు వైట్ కలర్ కవర్, మిగిలిన కవర్ని ఈ విధంగా దాని లోపల పెట్టేసుకొని గట్టిగా చుట్టేసుకోవాలన్నమాట. దారం పెట్టేసి ఈ విధంగా చుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న కవర్ని కూడా సేమ్ కట్ చేసుకోవాలి. ఇందాక ఫ్లవర్స్ కట్ చేసుకున్నాం కదండి, సేమ్ అదే విధంగా ఇక్కడ ఇది మొగ్గలాగా వస్తుందన్నమాట. ఇది ఇలా మిగతా ఎక్స్ట్రా ఉన్న కవర్ని కూడా కట్ చేసుకోండి. దీని చుట్టూ కూడా సేమ్ టేప్ అనేది చిన్న పీసు లాగా ఇలా కవర్ అనేది ఎడ్జెస్ అవి కనిపించకుండా టేప్ అనేది చుట్టేసుకోవాలి. ఇలా చుట్టేసుకుంటే చూడండి సేమ్ మొగ్గ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చిన వాటిని ఒకదాన్నొకటి ఇలా చుట్టేసుకోండి. ఒకటి కిందికి ఒకటి పైకి పెట్టేసుకొని చుట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను బైండింగ్ వైర్ తీసుకున్నాను. 2 వరుసలు తీసుకున్నాను. గట్టిగా ఉంటే ఒక వరుస అయినా సరిపోతుంది. ఇలా మనం రెడీ చేసుకున్నవన్నీ ఈ బైండింగ్ వైర్కు చుట్టేసుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం గ్యాప్ ఇచ్చేస్తూ ఇలా టేప్ అనేది, ఆ బైండింగ్ వైర్ అనేది మనకు కనిపించకుండా టేప్ అనేది చుట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను మొగ్గలు పెట్టాను కదండి. తర్వాత వచ్చేసి చిన్న సైజులో ఉన్న ఫ్లవర్ చుట్టేసుకుంటున్నాను అనమాట. అలా సైజ్ వైజ్ లాగా చుట్టుకున్నాను. లాస్ట్లో వచ్చేసి కొంచెం పెద్దగా ఉన్నది. ఇలా మనకు ఎంత హైట్ వరకు కావాలనుకుంటే అంత హైట్ వరకు ఇలా చుట్టేసుకోవచ్చు అనమాట. ఒక ఫ్లవర్ బంచ్లా టైప్ లాగా వస్తుంది. చాలా బాగుంటుంది. ఏ కలర్ అయినా కూడా చేసుకోవచ్చు. కలర్ పేపర్స్ ఏవైనా కూడా ఇలా మల్టిపుల్ కలర్స్లో అయినా కూడా మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం చుట్టేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. లుక్ అయితే చాలా సూపర్గా వచ్చింది.
ఇక్కడ చుట్టేసుకున్న ఎక్స్ట్రా ఉన్న బైండింగ్ వైర్ని కూడా ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా నేను ఇంకొకటి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను, చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చింది అనేది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు వీటిని సింపుల్గా ఒక గాజు సీసాలో వేసేసుకొని డెకరేట్ చేసుకోవడమే. ఇప్పుడు వేసి చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇలా ఏం డెకరేషన్ లేకుండా సరే ఇందులో సింపుల్గా వేసేసుకుని పక్కన పెట్టేసామంటే లుక్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఇంట్లో ఉన్న వేస్ట్ కవర్లతో మంచిగా రెడీ చేసుకోవచ్చు. ఐడియా ఎలా అనిపిస్తుందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఐడియా అనమాట. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ కవర్ తీసుకున్నాను. ఈ ఎడ్జెస్ అనేటివి రెండు వైపులా ఉన్న ఎడ్జెస్ అనేటివి నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ కూడా ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ అవసరం లేదు, ఓన్లీ వన్ సైడే కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం పై భాగంలో కట్ చేసుకున్న హ్యాండిల్స్ ఉంటాయి కదా, అవి ఇలా విధంగా రౌండ్గా చుట్టేసుకొని వీడియోలో చూపించినట్టుగా కవర్ లోపల పెట్టేసి మళ్ళీ ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. నేను చెప్పేదానికంటే మీకు ఇక్కడ చూసి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కవర్ లోపల పెట్టేసి అది కవర్ చేస్తూ ఇలా కట్ చేసుకోవాలి. ఒక ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. ఇది ఒక్క ఫ్లవర్కి ఒక కవర్ మొత్తం పడుతుంది. ఇలా ఒక కవర్ మొత్తం పెడితేనే ఫ్లవర్ అనేది గుత్తులుగా మన రోజ్ ఫ్లవర్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా వస్తుందన్నమాట. చూడండి ఇలా నేను ఇక్కడ మొత్తం ఒక కవర్ మొత్తం యూజ్ చేస్తున్నాను. ఈ కవర్ వచ్చేసి కొంచెం షైనీగా ఉంటుంది. ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. మనం వేస్ట్ అనుకున్న వాటిని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, డెకరేట్ చేసుకోవచ్చు అని. ఇక్కడ మీరు చూడనట్టయితే ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ చూసినట్లయితే నేను కవర్ మొత్తం యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కవర్ ఉన్నది కదండి, అది కట్ చేసుకుంటున్నాను. ఇలా కంప్లీట్గా కవర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక థ్రెడ్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా కవర్ని బ్యాక్ సైడ్ తిప్పేసుకొని ఇలా ముడి వేసేసుకోవాలన్నమాట గట్టిగా. ఇలా ఓపెన్ దగ్గరికి అనేసి ఎడ్జెస్ వచ్చేసి సమానంగా ఉండేటట్టుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూసినట్లయితే సేమ్ రోజ్ ఫ్లవర్ ఎలా ఉంటుందో అలా వస్తుందన్నమాట. ఏమైనా ఎక్కువ తక్కువగా ఉంటే అవి ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేటట్టుగా కట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్లవర్ అనేది. ఇప్పుడు నేను ఇంకా 2 ఫ్లవర్స్ అనేటివి రెడీ చేసి పెట్టాను అనమాట. అవి ఎలా వచ్చాయో అవి కూడా చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చాయి. మనం కవర్ అనేది తక్కువ తీసుకుంటే ఫ్లవర్ సైజ్ అనేది తగ్గుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను 3 ఫ్లవర్స్ తీసుకున్నాను కాబట్టి 3 బైండింగ్ వైర్స్ అనేది తీసుకొని ఇలా ఎడ్జెస్ అనేటివి హీట్ చేసేసుకొని ఈ మనం రెడీ చేసుకున్న ఫ్లవర్కి బ్యాక్ సైడ్ చుట్టి ఈ విధంగా లోపలికి కుచ్చేసేయాలన్నమాట. కుచ్చేసి ఈ విధంగా నేనైతే డబల్ లేయర్ తీసుకున్నాను. ఈ బైండింగ్ వైర్ అనేది సింగిల్ అయితే కొంచెం బరువు ఆపుతుందో ఆపదో అని ఇట్లా డబల్ లేయర్ తీసుకొని ఈ విధంగా చుట్టేసుకోండి. ఈ మూడింటిని చుట్టేసుకున్న తర్వాత ఈ బైండింగ్ వైర్ అనేది మనకు కనిపించకుండా ఉండటానికి ఈ విధంగా నేనైతే టేప్ అనేది చుట్టుకుంటున్నాను. మీరు టేప్ బదులు ఇలా గ్రీన్ కలర్ కవర్ ఉంటే కూడా కవర్ని కూడా చుట్టేసుకోవచ్చు. లేదంటే గ్రీన్ కలర్ది క్లాత్ లాగా ఉంటే కూడా దాన్ని కూడా చుట్టుకోవచ్చు అనమాట. మీకు లుక్ అనేది చాలా బాగా వస్తుంది. మొత్తం చుట్టుకున్న తర్వాత చూడండి ఫ్లవర్స్ అనేటివి ఎంత బాగా వచ్చాయన్నమాట. ఇది సేమ్ మీరు చూసినట్టయితే రోజ్ ఫ్లవర్స్ ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా ఉంటాయన్నమాట. ఇలా మీకు ఎన్ని ఫ్లవర్స్ కావాలనుకుంటే అన్ని ఫ్లవర్స్ కలర్ మనకు ఇక్కడ నేను పింక్ కలర్ యూజ్ చేశాను కాబట్టి మీరు కలర్స్ కూడా కవర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా నేను మూడింటికి చుట్టేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో లుక్ అనేది చాలా బాగా అనిపించింది. అస్సలకి వాడిపోవు అనమాట. ఇలాంటివి అన్నీ మనం ఇలా డెకరేట్ చేసి పెట్టుకున్నామంటే ఇంట్లో కూడా చాలా బాగుంటుంది. ఇవి చూసినప్పుడల్లా మనకు పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు సింపుల్గా నేను ఒక గాజు సీసాలో వేసేసాను. ఎంత బాగా వచ్చింది లుక్ అనేది మీరే చూడండి. ఈ ఐడియా ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఇది సింపుల్ అండ్ ఈజీ ఐడియా అనమాట. థర్డ్ వన్ ఇక్కడ వచ్చేసి ఇంకొక లైట్ కలర్ కవర్ తీసుకున్నాను. సేమ్ మనం మిగతా వాటిలలో ఎలా కట్ చేసుకున్నామో ఎడ్జెస్ అనేటివి కట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటున్నాను. ఇలా ఓపెన్ చేసేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలా పార్ట్స్ వైజ్ లాగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఫోర్ లేయర్స్ లాగా కట్ చేసుకున్నాను. ఈ లేయర్స్ అనేవి మీ కవర్ సైజుని బట్టి 2 రావచ్చు 3 రావచ్చు అనమాట. మీకు ఫ్లవర్ సైజుని బట్టి కూడా కట్ చేసుకోవచ్చు. మనకు చిన్న ఫ్లవర్ గుత్తులుగా రావాలంటే పార్ట్స్ అనేటివి ఇక్కడ ఎక్కువ కట్ చేసుకోండి. ఫ్లవర్ అనేది పెద్దగా రావాలనుకుంటే తక్కువ పార్ట్స్ కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని వీడియోలో చూపించినట్టుగా చిన్నగా మడతలు ఫ్రంట్ బ్యాక్ సైడ్ 2 దిక్కులో పెట్టుకుంటూ
ఇలా కవర్ మొత్తం కూడా పెట్టేసుకోవాలన్నమాట. ఇది జస్ట్ 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మీకు ఇందాక చూపించిన వాటి కంటే ఈ ఫ్లవర్స్ అనేవి చాలా తొందరగా రెడీ అవుతాయి. ఇలా బైండింగ్ వైర్ అనేది మధ్యలో పెట్టేసుకొని చుట్టేసుకోండి. ఇలా గట్టిగా చుట్టేసుకోవాలి. ఈ ఎడ్జెస్ వచ్చేసి కవర్ ఎడ్జెస్ వచ్చేసి ఈ విధంగా వీ షేప్ కానీ సమానంగా కానీ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మన ఈ కవర్స్ అనేటివి ఓపెన్ చేసేసుకున్నామంటే ఫ్లవర్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా ఒక్కొక్క లేయర్ కవర్ అనేది ఓపెన్ చేసేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమన్నా కవర్ అనేది ఎక్కువ తక్కువగా వచ్చినట్టయితే ఇలా కట్ చేసేసుకోండి. మనకు సేమ్ గుత్తులుగా వస్తుందన్నమాట ఈ ఫ్లవర్ అనేది. మనకు సైజుని సరిపోయేటట్టుగా మన బైండింగ్ వైర్ అనేది ఉంచుకొని దాని చుట్టూ కూడా ఇలా థ్రెడ్ బైండింగ్ వైర్ కనిపించకుండా టేప్ అనేది చుట్టేసుకుంటున్నాను. ఈ టేపు బైండింగ్ వైర్ కవర్స్ ఉంటే చాలండి, మనకు నచ్చిన రకరకాల ఫ్లవర్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను దగ్గర ఉన్న కలర్ పేపర్స్తో ఇలా 2 రకాలు 3 రకాల ఫ్లవర్స్ అనేటివి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి ఒకదానికొకటి ఇలా జాయిన్ చేసుకుంటున్నాను. వీటిని మీ దగ్గర ఏదైనా బాక్స్ చిన్న డబ్బాలాగా ఉంటే, టీ కప్స్ కానీ ఏదైనా ఉంటే థర్మాకోల్ పెట్టి దాంట్లో అయినా పెట్టుకోవచ్చు. లేదంటే వైట్ సిమెంట్ అయినా పెట్టేసి దానిలో పెట్టుకున్నా అంటే మీకు పర్మనెంట్గా కూడా ఫ్లవర్ వాజ్ లాగా ఉంటుంది. లేదంటే సింపుల్గా ఇలా ఫ్లవర్ వాజ్లో డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లయితే నేను రెడీ చేసుకున్న ఫ్లవర్స్ అన్నీ ఒక దాంట్లోనే పెట్టేసుకున్నాను. చూడండి ఎంత లుక్ వచ్చిందో, కలర్ఫుల్గా చాలా బాగా వచ్చిందనమాట. ఇక్కడ నేను 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనేటివి రెడీ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇవి 3 టైప్స్ అనమాట. ఇందులో మీకు ఏది బాగా నచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.